హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ మరి ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. బాండి బట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోనే ఎగ్స్ కొట్టి వేసేస్తున్నాను. ఫస్ట్ నేనైతే 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. దీంట్లో లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఈ ఎగ్స్లోనే కొంచెం మిరియాల పొడి లైట్గా. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందాం. ఎగ్ అయితే రెడీ అయిపోయిందండి. భుజియాలాగా అయిపోయింది కదా. మరి చిన్న పీసెస్ కాదు, కొంచెం పెద్ద పెద్ద పీసెస్లోనే కట్ చేసుకోవాలి. ఇది తీసి ఒక పక్కన పెట్టుకుందాం. దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్, దీంట్లో బీన్స్, ఇంకా క్యారెట్ ఈ రెండు ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం కొంచెం క్యాబేజ్, ఈ వెజ్జెస్ అన్నీ బాగా వేగినప్పుడు నేను దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెమే, ఎందుకంటే టేస్ట్కి ఇంకా ఫ్లేవర్ స్మెల్కి బాగుంటుందని. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాయి ఇప్పుడే. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసిన తర్వాత కారం కొంచెమే వేసుకుంటున్నాను నేను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్. రైస్ ఎంత కావాలో అంత ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. కొంచెంమంది రైస్ వేసినాక సాసులు కారం అన్నీ వేస్తారు, కానీ వీటిలోనే వేసేస్తే ముక్కలకి వెజిటేబుల్స్కి ఇంకా రైస్కి బాగా పట్టుకుంటుందని ముందైతే వేసేసాను నేను. మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. అన్నాన్ని మంచిగా టాప్ చేసుకోవాలి. మంట కూడా హైలో పెట్టాలి. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ముందు వేసాను కదా, ఇప్పుడు ఇంకా సాల్ట్ వేసాను. ఇప్పుడు దీంట్లో ఎగ్ వేసేసుకుందామండి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసేస్తున్నాను. కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని దీని అటు ఇటు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు కాస్త కొంచెం లెమన్ అయితే వేసుకోవాలి. కొంచెం లెమన్ వేస్తున్నాను నేను. దీంట్లోనే డైరెక్ట్ వేసేసాను. ఇది వేసుకున్నాక 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. లెమన్ వేసినాక ఎక్కువ ఉండవద్దు పొయ్యి మీద, స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకున్నాక లెమన్ అయితే వేసుకోవాలన్నమాట. అంతే, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.